వరిపురంలో బోల్తాపడి యువకుడు మృతి చెందిన సంఘటన చినశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామ శివార్లో చోటు చేసుకుంది. చినశంకరంపేట మండలం చందాపూర్ గ్రామానికి చెందిన తుడుంరాజు శుక్రవారం నుంచి కనిపించడం లేదని మృతుని భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో యువకుడు తప్పిపోయినట్లు కేసు నమోదు చేశారు పోలీసులు. శనివారం యువకుడి కోసం కుటుంబ సభ్యులు వెతుకుతుండగా మండలంలోని అంబాజీపేట గ్రామ శివారులోని వరి పొలంలో పడి రాజు మృతి చెంది ఉండడంతో కనిపించడంతో మృతుని భార్య మహేశ్వరి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదకేరియా ఆసుపత్రికి తరలించినట్లు చినశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ తెలిపారు. మృతుడు రాజుకు 2 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారని తెలిపారు. చందాపూర్ గ్రామ నివాసైన తుడుం రాజు నిన్న ఉదయం తన ఇంటి నుండి పనికని బయలుదేరి రాత్రి వరకు ఇంటి రాకపోయేసరికి వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుసుకునగా అతను నిన్న సాయంత్రమే 4:30 గంటలకు పని ప్లేస్ నుండి బయటికి వెళ్ళిపోవడం తెలిసింది. సో అందువలన అతని కోసం వారి కుటుంబ సభ్యులు తన చుట్టుపక్కలంతా వెతకగా ఈరోజు మధ్యాహ్నం అంబాజీపేట గ్రామ శివార్లో గల ఒక వరి పొలంలో బోర్లా పడి చనిపోయి ఉండడం గమనించి పిఎస్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇట్టి ఫిర్యాదును ఎఫ్ఐఆర్ నమోదు చేసి శవ పంచనామా నిర్వహించి అట్టి బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం మెదక్ మార్చురికి తరలించడం జరిగింది. ఇటు వ్యక్తి ప్రమాదవశాత్తు వరి పొలంలో బోర్లా పడి చనిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.